నేను వచ్చేసిన. ఏంది భార్గవి గింత మంచిగా ముస్తాబా ఏడికి వచ్చినా అనుకుంటారా? ఏడికి ఇప్పుడు ఎండల కంటే ఎక్కువ మండుతున్నాయి ఈ బంగారం ధరలు. మరి అగ్గు అవుతాయి ఆపీరం అయితే ఏం తెలియక పబ్లిక్ అంతా ఆగమాగం అవుతుర్లే. అందుకే గీ ముకుంద షాపోలు గిడ కొత్తపేటలో కొత్తగా దుకాణం షురు చేసిండ్రు. అలాని పోయి పురాగా అరుచుకుందాం అసలు బంగారం ధరలు ఎట్లున్నాయి, వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు, మళ్ళీ కట్ చేసినాక తీసుకుంటారు, అసలు వీళ్ళ దగ్గర ఎట్లా కొనుక్కోవాలి, పురాగా మొత్తం బంగారం ధర ముచ్చట మొత్తం ఏ టు జెడ్ మీకు మొత్తం పూసకొచ్చినట్టే చెప్తా. పాండ్రి చెల్ల చెల్ల పోదాం పాండ్రి, ఇంకా నడుగు దబ్బా దబ్బా. బంగారము పిల్లగాడు బంగారం అని ఎంత ముద్దాడినా అలా లగ్గమన్నప్పుడు బంగారం గొనకమానము ఎంత పిరమైన గొనక తప్పనే తప్పది. ఇప్పటికే 70,000 దాటింది, రేపు 80,000 కూడా అవుతుందని అంటున్నారు. ఇక మొన్ననే ఉగాది కొత్త పంచాంగం వచ్చి చాలా మంది లగ్గాలు పెట్టుకున్నారు కదా, మరి ఈ టైంలో దెబ్బ కొనుడు మేలా, లేకపోతే ఎందుకు మళ్ళీ అప్పటికి పిరం అవుతుంది దెబ్బ భాగంలో కొనుక్కొని తర్వాత తక్కువైనాక మళ్ళీ ముసుగుల గుద్దులాట ఇవన్నీ ఎందుకు, సీదా దుఃఖమని అడుగుదాం. కొత్తగా చాలా చేసినట్టు కదా, పాలిష్ బండలు లైట్లు బుగ్గలు మస్తు చమకాయిస్తుంది. ఈడ పెద్ద సార్ తిరుగుతుండాలి కదా, గీడ ఏంటన్నా పెద్ద సార్తోనే మాట్లాడదాం పాండ్రి, ఆలీలను వద్దు సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బంగారం గురించి పబ్లిక్ అంతా పరేషాన్ అవుతున్నారు, ఎండల కంటే ఎక్కువ మండిపోతున్నాయి కదా రేట్లు, మళ్ళీ ఎట్లుంది బంగారం ధర మొత్తం మనం ఇలా పబ్లిక్కి చెప్దాం సార్. ఓకే, ఇప్పుడు 70,000 అయింది కదా సార్, 70,000 దాటింది, ఇంకా రేపు 80,000 కూడా అవుతుంది అంటారు, ఎందుకు అంతగానం పెరిగింది అసలు? సో ప్రైస్ అనేది ఒకప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ అని సో ఇలా గెస్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది గెస్సింగ్ లేదు. సో మార్కెట్ ప్రైస్ అనేది ప్రెసెంట్ అంటే ఫ్యూచర్లో 1 లాక్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. లచ్చ అవుతుందా? లచ్చ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. జల్దీ కొనుక్కోవాలి నా పెళ్ళికి. సో మనదేంటి అని అంటే సో ప్రైస్ పెరిగినా కూడా వేస్టేజ్ అనేది తక్కువ. సో ముకుంద జ్యువెలర్స్ మెయిన్ ఏంటి అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి సో 2 to 12% అనమాట వేస్టేజ్. ఇప్పుడు ఊర్లల్లో ఎక్కువ మటుకు మా అమ్మనైతే చిన్న ఉంగరం కొనాలన్నా చిన్న పావులైతే కమ్మలు కొనాలన్నా నడువు పెద్ద దుకాణాలల్లో మస్తు రేట్లు ఉంటాయి, ఆ లైట్లకు ఆ ఏసీలకే తీసుకుంటారు, మనం హౌస్లో అయినా తానే చేపిద్దామని అంటారు. ఇప్పుడు హౌస్లో తానే చేసింది ఏంది, ఇప్పుడు మన దుకాణంలో చేపించింది ఏంది, అంటే తేడా ఏంది సార్ అసలు? యాక్చువల్లీ మనది అవుట్లెట్ కాబట్టి డైరెక్ట్గా ఏంటంటే బయట షాప్స్కి మన షాప్స్కి కంపారిజన్ చేస్తే మినిమం వేస్టేజ్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఒక మీడియేటర్ అనేది ఎవరైతే ఉంటారో ఆ మీడియేటర్ పర్సన్ అనేది ఇక్కడ మన దగ్గర ఎవరు ఉండరు, డైరెక్ట్ వర్కర్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాం. సో వర్కర్తోనే ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్ వర్కర్ దగ్గర పర్చేస్ చేసి కస్టమర్కి మన ప్రాఫిట్ కూడా చాలా లోలో కస్టమర్కి ఏమున్నా మూడో మనిషి అవసరం లేకుండా డైరెక్ట్ సీదా తీసుకునేటోళ్ళతో మాట్లాడుతారు. ఇప్పుడు ఈ బంగారంలా ఈ క్యారెట్లు బీట్రూట్లు గవి ఉంటాయి కదా సార్, 22 క్యారెట్లు అంటారు, 18 క్యారెట్లు అంటారు, 24 క్యారెట్, ఇవి ఏంటి అసలు ఈ క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ ఏంటి సార్? యాక్చువల్లీ ఏంటంటే మన బిస్కెట్ బంగారం అంటారు కదండి, తినే బిస్కెటా? తినే బిస్కెట్ 24 క్యారెట్ కానీ అంటే నా సొంటోళ్ళు ఉంటారు కదా సార్ బిస్కెట్ బిస్కెట్ అని, నేనైతే గిఫ్ట్ తెలుగు వచ్చేదాకా బిస్కెట్ అంటే నేను బిస్కెటే అనుకుంటుంటే. మనకు జ్యువెలరీలో వచ్చేసరికి 24 క్యారెట్ 22 క్యారెట్ 18 క్యారెట్ అలానే కొన్ని జ్యువెలరీస్ ఏంటంటే 14 క్యారెట్లో కూడా ఉంటాయి. సో మనకి 24 క్యారెట్ అనేది ఏంటంటే డైరెక్ట్ బిస్కెట్ రా బిస్కెట్ ఉంటుంది కదండి, ఆ బిస్కెట్ ఆర్నమెంట్ అనమాట. సో ఇదే ఇదే ఆర్నమెంట్కి వచ్చేసరికి ఏంటంటే 22 క్యారెట్ వస్తుంది. సపోజ్ మీరు వేసుకున్నారు జ్యువెలరీ, ఇది ఉత్తర్ సార్. సో అలాంటి జ్యువెలరీస్ అన్ని కూడా ఏంటంటే హారాలు కానీ నెక్స్ట్ జుంకీస్ కానీ మెడలో వేసుకున్న ఎనీ జ్యువెలరీ ఐటమ్ 22 వస్తుంది అనమాట. 22, 18, సో కొన్ని 22 క్యారెట్లు 18 క్యారెట్ల బంగారం కూడా వస్తుంది. ఇప్పుడు మొత్తం వీటిలలో ఏది అంటే మంచి బంగారం సార్? బయట ఇచ్చేది అంతా 22 క్యారెట్ గోల్డ్. ఈ 22 క్యారెట్ గోల్డ్ ఏంటంటే మనం కూడా బెస్ట్ బేస్ హాల్ మార్క్ తో మనం ఇస్తున్నాం. జ్యువెలరీ వేస్ కంపేర్ చేసుకున్న హెచ్యూడీతో బేస్ హాల్ మార్క్ తోనే బయట మీరు వర్కర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ పర్సంటేజ్ లేకుండా వితౌట్ మేకింగ్ ఛార్జ్ అనేది మనం ఇస్తున్నాం.
ఇప్పుడు 24ది ప్యూర్ అంటారు కదా సార్, ఎక్కువ మటుకు 24దే కొనాలి అని అంటారు. 24 అనేది మీకు ఆర్నమెంట్ రాదు, ఆ, ఓన్లీ బిస్కెట్ బంగారం, ముద్ద బంగారం అంటారు కదా, ఆ, ఆ ముద్ద బంగారమే వస్తుంది. అరే అరే ఇట్లా గడ్డ లెక్క ఉంటది కదా. సో మన ఏంటంటే ఆర్నమెంట్ ఏమైనా సరే 22 క్యారెట్ వస్తుంది. అండ్ ఊర్లో వర్కర్స్ చేస్తారు, చేసే ఆర్నమెంట్ ఏంటి అని అంటే మనకి 22 క్యారెట్ అని చెప్తారు. బట్ ఏంటంటే అది ఎక్స్చేంజ్కి వచ్చేసరికి అంత వాల్యూ అనేది ఉండదు. అవు సార్ నిజంగా, ఇప్పుడు కొన్నప్పుడేమో ఎక్కువ తీసుకుంటారు, తర్వాత మళ్ళీ మనం దాన్ని మారవాలనుకుంటే, డిజైన్ మారవాలనుకుంటే సగం కట్ చేస్తాడు. అవును, అందుకనే మనం ఇచ్చే జ్యువెలరీ మళ్ళీ ఏంటంటే దాన్ని అట్లనే కట్ చేస్తారా? అలా ఏమీ ఉండదు. మీరు నా షాప్ లోనే కాదు, ఏ షాప్, ఎనీ జ్యువెలరీ షాప్ లో ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే మనం ఇచ్చే జ్యువెలరీకి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. అరే అట్లా చాలానే ఉంది సార్ ముచ్చట. అందులో ఇంకొకటి ఏంటంటే బయట తీసుకున్నప్పుడు సపోజ్ స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ కి మీకు బయట ఏంటంటే చాలా చార్జ్ చేస్తారు. రౌతులు ఉన్నాయి, రౌతులు వెలిసిపోయినాయి, కట్ చేస్తామని ఆ రౌతులే తీసేస్తాడు. తీసేస్తారు, కానీ మన దగ్గర తీసుకునే కస్టమర్స్ కి ఏంటి అని అంటే 65% ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మనం ఇస్తున్నాం. అవి తీసుకున్నందుకు మళ్ళీ మనం ఇస్తాం, పైసలు ఇస్తామా? పైసలు ఇస్తాం. ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, సపోజ్కి బంగారం టు బంగారం ఎంతైతే ఉందో అంతకి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. సో అది కాకుండా స్టోన్స్ కనుకోండి, ఆ స్టోన్స్ కూడా మీకు 65% రీసేల్ వాల్యూ ఇస్తున్నాం. బయట యాక్చువల్లీ ఏంటంటే బయట ఎక్కడ కూడా మీకు 1 రూపీ కూడా ఇవ్వరు ఆ స్టోన్స్కి. మన దగ్గర ఏంటంటే మొత్తం స్టోన్స్ కూడా మీకు 65% ఓన్లీ ముకుంద జ్యువెలరీని ఇస్తుంది. కొత్తగా చాలా చేశారు కదా సార్ దుకాణము, ఎట్లా నడుస్తుంది దందా, ఎట్లుంది? చాలా బాగుంది. ఇంతకు ముందు వేరే తాను ఉండే, ఇప్పుడు కొత్తపేటలో కొత్తగా పెట్టిన ఎరకగానే నేను ఇక ఎట్లకైనా మొత్తం మన పబ్లిక్ అందరికి చెప్దామని దొరికొచ్చిన ఎట్లుంది బంగారం ధర అని. పరేషాన్లో పడ్డారు అందరూ, పురాగా పెరిగిపోయింది. 70,000 దాటిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది సార్ ధర? ఈ రోజు రేట్ వచ్చేసరికి 67,55. అంటే రోజు రోజు మారుతూనే ఉంటది, ఇక ప్రతిరోజు మారుతుంది. చెప్పలేము ఎప్పుడు ఇట్లా మారుతుంది అని. మనం ఇది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకి ఒక గెస్సింగ్ అనేది లేదు. ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ ఏం లేవా సార్? ప్రెసెంట్ అయితే ఇంకా పెరిగే ఛాన్సే ఉంది అంటున్నారు. అప్పుడే కొంట అయిపో పెళ్ళి లక్ష. ఇప్పుడు ఒక రేటుకి వచ్చి అయిపోతుంది అంటారు కదా సార్, ఏ రేట్ అనేది అది స్టెబిలిటీ అనేది ఉండదండి, అది ఇంత అనేది లేదు. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 10 to 15 years బ్యాక్ ప్రైస్ అనేది మహా అంటే ఒక గ్రామ్ వచ్చి 2000, 2500 ఉండేది. ఇప్పుడు అదే గ్రామ్ బంగారం 6700 ఉంది. సో ఇంకా ఏంటంటే ప్రైస్ అనేది పెరిగేదే కానీ సో తగ్గేదంటూ లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఎట్లా నడుస్తుంది అందా? అసలు సేల్ వైజ్ అయినా అసలు చూడాల్సిన పని లేదు. ఎందువల్లంటే మార్కెట్లో మనం తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అది. తక్కువ అంటే ఏ విషయంలో తక్కువ చేస్తారు సార్? మనం తక్కువ విషయము అంటే ఓన్లీ తరుగు విషయంలోనే. తరుగులో బయట మార్కెట్తో కంపారిజన్ చేస్తే మనది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. సో మనం ఏంటంటే స్టార్టింగ్ 2 to 12% మాత్రం ఇస్తున్నాం. అంటే ఎంత బయట మీరు 22, 32 అంత వేస్టేజ్ ఉన్నా సరే మన దగ్గర సేమ్ ఆర్నమెంట్స్ అందులో కంపారిజన్ చేస్తే జస్ట్ 12% మాత్రమే ఉంటుంది. అవు సార్, ఇప్పుడు బంగారం ధర పెరిగింది, మనము అగ్గున్నప్పుడు కొనుక్కొని పెట్టుకుంటాం కదా మన తాన, ఇప్పుడు అమ్ముకుంటే ఇప్పుడు లాభమేనా? లాభమే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఎప్పుడో అంటే లాస్ట్ ఆల్మోస్ట్ 2000, 2500 రేట్ ఉన్నప్పుడు మీరు తీసుకున్నారు, అట్లా తెచ్చుకురా మీరు? అప్పుడు అలా ఉండదండి. యాక్చువల్లీ మనది ఎలా ఉంటుంది, మెటల్ టు మెటల్ ఉంటుంది, ఎప్పటిదప్పుడు ఫ్రెష్, ఎప్పటిదప్పుడు. ఇప్పుడు సపోజ్ ఈ రోజు కేజీ సేల్ అయింది అంటే కేజీ కొనాల్సిందే కదా నేను. సో రేపు వచ్చే కస్టమర్కి నేను ఏం చూపించగలను? ఇప్పుడు మనం ఇండ్లల్లో ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ముందే ఇచ్చి దాచి పెట్టుకుంటాం కదా, అగ్వైతే అని తెలియంగానే, అట్లా మన దగ్గర ముందే కొనుక్కొచ్చి పెట్టింది అట్లా ఏమన్నా అంటే ఆ బంగారంకి ఇప్పుడు కొనే బంగారంకి ఏమైనా ఫరక్ ఉంటుందా? ఫరక్ ఏమి అంటూ ఇప్పుడు ఏం లేదు, డైలీ సేల్ ఎంత అవుతుంది దాని ప్రకారం మనం మళ్ళీ కొత్తగా స్టాక్ పెట్టుకోవాల్సిందే కదా. సపోజ్ ఈ రోజు సేల్ అయింది, సో మళ్ళీ రేపు నేను కస్టమర్కి చూపించాలి అంటే మళ్ళీ నేను స్టాక్ పెడితే నాకు కస్టమర్ వస్తారు. సో ఎప్పటికెప్పుడు మనకి రీఫ్రెష్ అవుతూనే ఉంటుంది స్టాక్ విషయంలో కానీ అండ్ మోడల్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. మనం ఏంటంటే వేస్టేజ్ తక్కువకి ఇస్తున్నాం అనే కానీ డిజైన్స్ వైజ్లో కానీ అండ్ ప్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్యూరిటీ కూడా మనం ఇస్తున్నాం, అందులో చూడాల్సిన పని లేదు. ఇప్పుడు బంగారమే గింతగానం పిరం అయితే చల్ నేను ఎందుకు కూకోలే వస్తా అని అనుకుంటూ ఉరుకొస్తూనే ఉంటుంది ఎండి రేటు కూడా, మరి అదే ఎట్లుంది? వెండి రేటు కూడా మార్కెట్ పెరిగే ప్రైజే ఉంది అది కూడా. సో మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఒకప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే రేటు కూడా అప్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ ఈ రోజు రేట్ చూస్తే 86 రూపీస్ గ్రామ్, 86.6 ఉంది. సో వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు వెండిలో కూడా ఇప్పుడు ఈ బంగారంలో ఎట్లున్నాయి, 22 క్యారెట్లు 18 క్యారెట్లు అని ఉన్నాయి కదా, వెండిలో గిట్ ఏమైనా ఉంటాయి? వెండిలో కూడా ఉంటుంది. మన ఏంటంటే ప్యూరిటీ వైజ్ ఉంటుంది, 92.5 ప్యూరిటీ ఉంటుంది, సో 80 ఉంటుంది, 75 ఉంటుంది. సో దాంట్లో కూడా రకాలు ఉంటాయి.
ఇప్పుడు మన దుకాణం కొత్తగా చాలా చేసినాం కాబట్టి మన తానే ఏమేమి వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ నాకు ఒక మనిషిని అప్పచెప్పి నాకు మొత్తం చూపిమని చెప్పండి తప్పకుండా ఓకేనా ఓన్లీ నన్ను అప్పచెప్పండి నేను arrange చేస్తాను. వస్తుంటాయిగా అక్క మొత్తం ఈడ ఏమేమి డిజైన్లు ఉన్నాయి ఈడ వెరైటీలు ఏంటి మొత్తం అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుందట అక్క నీ పేరేం పేరు సుజాత. సుజాత మా అమ్మ పేరు అక్క ఇప్పుడు చెప్పు ఇదేంటిది ఇప్పుడు మీ దాంట్లో 18 క్యారెట్లు 22 క్యారెట్లు ఏవేవో క్యారెట్లు బీట్రూట్లు అనబడతారు అప్పటికెళ్ళి చెప్పు ఇక ఇదేంటిది ఇవ బంగారమా లేకపోతే ఎండ ఏంటి ఇవన్నీ లేదు, ఇది వచ్చేసి మీకు బంగారమే. 22 క్యారెట్ కాకుండా మనకు వచ్చేసి 18 క్యారెట్ వస్తుంది. ఇది వచ్చేసి సీజెడ్ అంటే క్యూబిజర్ కానీ మనకు డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా అనేది 22 క్యారెట్ కాకుండా డైమండ్ అంటే అందరూ డైమండ్ కొనుక్కోలేంత స్టేజ్లో ఉండరు కదా. సో అలాంటి వాళ్ళ కోసమైనా మనకు ఎంత 18 క్యారెట్లో డైమండ్ నెక్లెస్ లాగా చౌకర్ లాగా ప్రతి కలెక్షన్ డైమండ్ లెక్క డైమండ్ లాగా. ఇప్పుడు వీటి ధర ఎట్లుంటుంది మళ్ళీ దీని ధర కొంచెం అంటే డైమండ్ కాస్ట్ అంత అయితే కాదు, బంగారం ధరనే ఉంటుందా లేకపోతే మళ్ళీ ఈ రాళ్ళకి అలాగ ఉంటుందా? రాళ్ళకు వేరు కాస్ట్ వస్తుంది, గోల్డ్కు వేరు కాస్ట్ వస్తుంది, దేని సపరేట్ ఉంటుంది. అంటే రాళ్ళ ధర రాళ్ళదే, బంగారం ధర బంగారం కాకపోతే చూస్తే మాత్రం డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. చూసిరా ఇది డైమండ్ లెక్కనే ఉందంట కానీ డైమండ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మస్తు డైమండ్ అంటే మస్తు పైసలు అన్ని గనం పైసలు అందరి తాను ఉన్నాయి. బంగారంలోనే డైమండ్ లెక్క కాన రావాలంటే గిసొంటి తయారు చేసిరంట. అంటే ఈ రౌతులది అక్కడ మళ్ళీ రౌతుల ధర అలాగనా? రౌతుల ధర అలాగా కాకపోతే బంగారం ధర మాత్రం ఈ మామూలు బంగారం 18 క్యారెట్ల బంగారం ధర. అంటే 22 క్యారెట్ల బంగారం కాదు, 18 క్యారెట్ల ధర. ఇప్పుడు ఏంటి ఈ రౌతులు ఉన్నాయా, ఈ రౌతులు రేట్ అలాగా, మళ్ళీ ఈ రౌతుల ధర అలాగా మళ్ళీ ఆయన అది ఇది కలిపి అనుకున్నారు. అంటే మొత్తం ఇది ఏంటంటే ఈ సెక్షన్లో ఇప్పుడు డైమండ్ కొనాలనుకునేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు అన్ని మనం పైసలు పెట్టి కొనేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మిడిల్ క్లాస్ బతుకులల్లో. అందుకే అట్లనే సేమ్ అదే లుక్ అంటే సేమ్ అట్లనే అచ్చు గుద్దినట్టు అట్లనే కానీ రావాలని ఇప్పుడు మన వాళ్ళు వేసుకుంటారు చూడు 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ అని గట్లా. ఇప్పుడు డైమండ్ లెక్కనే ఇది మొత్తం ఇదంతా బంగారం పూత, కాకపోతే రాళ్ళు మాత్రం ఈ రౌతులు పెట్టి మొత్తం డైమండ్ నెక్లెస్ లెక్కనే మంచిగా ఉందిలే. ఇది దీనికి గోల్స్ లేదు మనం అనేది బ్యాగ్ అంటే బెల్ట్ అనేది మనకి ఎలా కావాలంటే అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సిల్వర్ కావాలంటే సిల్వర్, గోల్డ్ కావాలంటే గోల్డ్, అది ఆప్షనబుల్ ఉంటుంది, ఆప్షన్ అది మనది. ఇప్పుడు ఇది దీనికి మ్యాచింగేనా? దీనికి మ్యాచింగ్ అని ఏం కాదు కానీ కొంచెం డిఫరెంట్ వస్తుంది, దానికి మ్యాచ్ అయినా అవుతుంది మీకు సేమ్. ఈ పూసలు మళ్ళీ ఇవి పల్స్ వచ్చేసి వీటికి మళ్ళీ అలాగ ధర డిఫరెంట్ వస్తుంది. ఇవి రౌతులు ఇవన్నీ అలాగే ధర ఇవంతా రామ్ పరివార్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎన్ని తులాలు ఉంది? ఇది 13 తులాలు ఉంది. 13 తులాలట, ఒక పెండ్లు అయిపోతుంది కదా. కానీ బాగుందిలే. ఇగో ఇది చుట్టుపడతా ఏమన్నా కావాలంటే దారం కావాలనుకుంటే దారము, చైన్ కావాలనుకుంటే చైను, బెల్ట్ కావాలనుకుంటే బెల్ట్, మీకు ఏది కావాలంటే అది అప్పుడప్పుడు చేసి ఇచ్చేస్తారు. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ చైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఈ బంగారమా? బంగారమే మేడం. పూసలే ఉన్నాయి అన్నింట్లో, బంగారం ఏడుంది? పూసలే కానీ పూసల టైప్ బంగారం అంట చూడండి. నాలుగు అన్ని పూసలే ఉన్నాయని అనుకోకుండ్రి, ఇదంతా బంగారం. మరి ఇవి ఈ పూసలు ఇవన్నీ పూసలకి సేమ్ వాటిలోనే ఎలానో ఇవి అంతే, సపరేట్ కాస్ట్ పడుతుంది మీకు. పూసలకు సపరేట్ కాస్ట్, గోల్డ్ సపరేట్ కాస్ట్, 22 క్యారెట్ అది. ఇప్పుడు పూసలకు సపరేట్ తీసుకుంటారు, వీటికి సపరేట్ తీసుకుంటారు. బాగానే కథలు నీ సోకులు వాడేటోళ్ళు ఎవరు ఎట్లా కావాలంటే అట్లా తీరు తయారుగా వచ్చాడు వీడికి మంచిగా. ఇది వచ్చేసి అప్పటి కాలంలో రాణులు వేసుకుంటున్నాయి కదా, రాణి హారాలని. ఇలా బంగారం లేదా? బంగారం ఉంది, లైట్ వెయిట్. ఏడుంది అక్క బంగారము? ఇక్కడ కనిపిస్తుందా? ఇది మాత్రమే బంగారం, చిన్నగా లైట్ వెయిట్ లో ఉన్నాయి. ఇది ఎంత అంటే మనకు వేటికినా 13 గ్రామ్స్ ఉంది. ఎంత ఉంటుంది ధర? తులం దీని ధరనా వచ్చేసి మనకి 70-80 వేలు పడుతుంది. 70-80 వేల అంటే ఒక తులం బంగారం ధర. అప్పట్లో రాణిలు వేసుకుంటున్నాయి అంట, రాణి హారం అట. ఇవన్నీ మొత్తం పూసలో ఉన్నాయి. బంగారం ఏడుందని నాలేక అడగకుర్రి, ఇడగానే వస్తుంది కదా. ఇవంతా బంగారం. బాగుంది కదా. ఇది ఎంత 70-80 వేలలో వచ్చేస్తుంది అట. ఇలా చిన్న కావాలంటే చిన్న కూడా చేసిస్తారు అక్క. అంటే ఇక పెద్ద ఉంది, ఎక్కువ వరుసలు బగ్గడు ఉంది అంటారు కదా. షానిగా కావాలంటే 2 పూసలు 2 వరుసలు చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా చేయిస్తారట. ఒక్కసారి వచ్చి ఓన్రీ గిడ దగ్గర పడుతుంటా అన్ని దొరుకుతాయి మంచిగా. పేపర్ పట్టుకొచ్చింది. ఏంది పిచ్చి పిల్ల పేపర్ పట్టుకొచ్చింది అంటారా? ఇప్పుడు ఒకటే పారి బంగారం కొనాలంటే మనం అందరు ఉన్నోళ్ళు ఉండరు.
లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు గిట్ట ఉంటారు. అట్లా ఒకటే పారి కొనకుండా కొంచెం కొంచెం మనం సిటీలో పైసలు ఎట్లా దాచిపెట్టుకుంటాం గట్ల గీడ కూడా సిటీ లెక్క కట్టినట్టు కట్టుకొని ఒకటే పారి బ్యాగులు నింపుకొని పోవచ్చు. అది ఎట్లనో చెప్పు. మన దగ్గర 2 ప్లాన్స్ ఉంటాయి మేడం. ఇగో ప్లాన్ 1, ఇగో ఇది ఫస్ట్ది. ప్లాన్ 1 ఫర్ సపోజ్ మీరు ఈ మంత్ 5000 కట్టారనుకోండి, ఒక 5000 కట్టాం. 5000 కట్టారనుకోండి. ఆ 5000 అనేది మంత్లీ ఫస్ట్ టైం ఎంతైతే 5000 కడుతున్నారో 11 మంత్స్ అంటే 11 నెలల వరకు అంతే కట్టాలి. ఫస్ట్ ఎంతైతే స్టార్ట్ చేస్తారో 11 నెలల వరకు అంతే ఉంటుంది. 5000 కడితే మనకి 11 మంత్స్ తర్వాత 55,000 అవుతుంది. 11 మంత్స్ తర్వాత 11th మంత్ 55,000 అయ్యాక 12th మంత్ అనేది మేము యాడ్ చేస్తాం. 5,000 మీరు ఎంతైతే కట్టారో అంత మొత్తం కలిపి 60,000 అవుతుంది. ఈ 60,000లో మీరు ఏమైనా ఆర్నమెంట్ తీసుకోండి, గోల్డ్ లో 22 క్యారెట్, తరుగు కూడా 0 అవుతుంది. మీకు తరుగు మజూరు 2 0 అవుతుంది. ఇదేంది మళ్ళీ ఇది వచ్చేసి ప్లాన్ 2. ఫర్ సపోజ్ ఈ రోజు మనం 5,000 పే చేసాము. 5,000 పే చేస్తే మనకు గోల్డ్ రేట్ ఈ రోజు 6,775 ఉంది. ఈ రోజు ప్రకారం రేట్ ప్రకారం గోల్డ్ ఎంతైతే వస్తుందో ఆ వెయిట్ అనేది మీ పేరు పైన బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 5,000 పే చేశారు, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం వెయిట్ అనేది మీకు లాక్ అవుతుంది. ఇలా 11 మంత్స్ మొత్తం మీకు వెయిట్ అనేది మీ పేరు పైన లాక్ అవుతుంటది. 11 మంత్స్ తర్వాత మీకు ఎంతైతే వెయిట్ వచ్చిందో ఆ వెయిట్ వరకు వేస్టేజ్ అనేది 0 అవుతుంది. విన్నారు కదా. అంటే ఇదేమో ఒక 5 నెలలు, ఇప్పుడు 11 నెలలు 5,000 కట్టుకురు అనుకో, 12వ నెలకు 5,000 కలిపితే 60,000 అవుతుంది. 60,000 ఏది వస్తే అది కొనుక్కోవచ్చు. ఇది ఏంటంటే ఇవాళ బంగారం ధర ఎంత ఉందో ఈ నెల మొత్తం అంతే, మళ్ళీ నెల ఎంత ఉందో అంతే. అంటే ఈ ఎక్కువైనా తక్కువైనా ఎంత ఉందో గంతే రేటు. అట్లా దాన్ని బట్టి 2 స్కీములు ఉన్నాయి. కావాలంటే ఇది కూడా వచ్చి కట్టుకోరు. ఇంకోటి ఏంటంటే చాలా మంది షోరూమ్ కి వచ్చి పే చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది. మనకు 25 డేట్ వరకు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే ఏదైనా సరే. ఉంటారు కదా ఇంట్లోనే కూర్చొని గుర్రాలు మలుపుతా అంటారు కదా, అసొంటి వాళ్ళు ఫోన్ పేలో కూడా చేయొచ్చునట. ఈడి దాకా వచ్చుడు, అమ్మో అంత దూరం పోవాలన్నా అదే ఇవేమొద్దు. ఫోన్ పే ఉంది కదా, టక్కున ఫోన్ తీయాలి, వత్తాలి, కట్టాలి, అయిపోయి. విన్నారు కదా. ఇంత బంగారమే కాదు, వెండిలో కూడా తీరు డిజైన్లు ఉన్నాయి, సేమ్ డైమండ్ లెక్కన. ఇప్పుడు మనం ఆడ CZD అని ఫస్ట్ చూసినాం కదా, అట్లా డైమండ్ ఎక్కువ పెట్టలేము, బంగారం కూడా ఎక్కువ పైసలు పెట్టలేము. అంటే వెండిలో తీసుకోవచ్చు ఇట్లనే సేమ్ డైమండ్ అవి లెక్కనే ఉన్నాయి. వీటి గురించి చెప్పక్క జరిగా అన్నిటి గురించి. సిల్వర్ లోనే మనకు హారాలు కానీ నెక్లెస్లు కానీ స్టార్టింగ్ ప్రైస్ అనేది 10,000 నుంచి ఉన్నాయి. ఇవి నెక్లెస్, ఈ నెక్లెస్ స్టార్టింగ్ 10,000 నుంచి వడ్డానాలు ఉన్నాయి, అండ్ నెక్లెస్ అన్ని ఏది కావాలంటే తీసుకోవచ్చు. చూసిరు కదా, ఉత్త బంగారమే కాకుండా వెండిలో కూడా తీర్తి డిజైన్లు ఉన్నాయి. ఒక పారి మీరు రండి, వచ్చి మొత్తం చూడండి. వెండిలో కూడా మీకు ఎసోంటి డిజైన్ కావాలంటే అసలు డిజైన్ సేమ్ డైమండ్ దాని లెక్కనే లేదు, చమ్మకు మనం మెరుస్తున్నది. పెళ్లి పిల్లకి బంగారం తీసుకున్నప్పుడు ఇట్లనే పెళ్ళికొడుకు ఎంబడొచ్చింది అనుకో, నాకు ఏదైనా గిఫ్ట్ అనుకుని గిరి ఇప్పిస్తే అయిపోతుంది. అగ్వల ఒడిచిపోతుంది. సేమ్ డైమండ్ పెట్టుకున్నా, నేను డైమండ్ పెట్టుకున్నా అనే మురగొచ్చు. అట్లున్నాయి. ఇవే కాదు, ఇంకా డైమండ్ ఉన్నాయి అక్క, డైమండ్లలో కూడా ఉన్నాయి. బంగారము, వెండి, డైమండ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీరు తప్పకుండా గిన్నె దగ్గర కదా, ఓ పార వచ్చి ఓ ఆటో మాట్లాడుకొని వచ్చి మొత్తం అంతా అడుచుకున్నారు అనుకో, మొత్తం ఇక కొనుక్కొని పోతారంటే మొత్తం సంచులో నింపుకొని పోతారు. చెప్తున్నా కదా, అప్పు చేసి అయినా సరే కొనుక్కోరు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ పిరమైంది అనుకో ఏం చేయకుండా పోతాం. ఇప్పుడు వెండి రేట్ పిరమైంది అనుకో, అప్పుడు వీటికి పిరమైతుందా? అలా ఏమి ఉన్నది. వచ్చేసి మనకి పీస్ కాస్ట్ వైజ్ వస్తుంది. ఇక మొత్తం వెండా ఇల్లు ఏమన్నా కలుగుతుందా? మొత్తం వెండే ఉంటది, పీస్ కాస్ట్ కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడు ఈ రౌతులు వెలిసిపోతాయి. ఇప్పుడు వెలిసిపోతాయి అంటారు కదా రౌతులు. లేదు, అట్లా చూసారా కదా, సీజెడ్స్ విగిన అందే, సీజెడ్స్ మొత్తం అట్లే. ఓకే, చూసారా మేడం స్టోర్ మొత్తం చూసిన సార్, అసలు ఏం తెలియదు ఉన్నది లేని మొత్తం చూసేసిన. డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయి? లేని అన్నట్లేదుగా సార్, ప్రతి ఒక్కటి ఉంది కదా ఇక్కడ మంచిగా. అదే మేడం, మన దగ్గర నోస్ పిన్ నుంచి వడ్డానం వరకు ప్రతి అదే ముక్కు పుల్ల నుంచి పాపడు బిల్ల నుంచి అన్ని పెట్టుకొని చూసిన సార్. అవి చూసినప్పుడు నిజంగానే పెళ్ళి ఇప్పుడు నిజంగా కావాలన్నా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నాయి అవి. మళ్ళీ బరువు గిట్ట ఏం లేవు సార్, అసలు అల్కా ఉన్నాయి. బంగారం అంటే బరువు ఉంటది అదే అనుకుంటాం కానీ అసలు బరువు లేదేం లేదు. మన మెయిన్ కాన్సెప్ట్ అది మేడం, లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది. ఇప్పుడు ఏమంటారంటే బంగారం అల్కా ఉంది కదా, మంచిదో కాదో అని అనుమాన పక్షులు బాగుంటారు దునియాల. మరి గాళ్ళకి గసంటోళ్ళకి ఏం చెప్తారు? మనం ఇచ్చేది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ. జ్యువెలరీ కూడా మనకి లైట్ అంటే ఆల్మోస్ట్ ఒక హారంకి
ఒక 50 గ్రామ్స్లోనే మ్యాక్సిమం ఎంత గ్రాండ్ అపిరెన్స్ రావాలో సో దాని వరకు మిక్స్ చేసి మనం ఇస్తున్నాం. నేనైతే మొత్తం చూసిన సార్, బంగారము, ఆ డైమండ్లు, వెండి, ఏది అనుకుంటా ముక్కు పిల్ల నుంచి ఉంగరం దాకా అన్ని చూసిన, అన్ని నచ్చినాయి. మా వాళ్ళకి గిట్ట చూపించిన. కానీ లాస్ట్ ఒక చిన్న మాట సార్, ఇప్పుడు అందరు ఉన్నోళ్ళే ఉండరు. ఇప్పుడు అందరు ఒకటే పారి లచ్చలు లచ్చలు కట్టలు కట్టలు తెచ్చి కొనాలనుకున్నారు. కొంచెం ఇప్పుడు చిట్టీలు వేసుకొని కట్టుకుంటామంటారు కదా, అట్లా నెలకింత అని ఇప్పుడు కొంచెం కట్టుకొని జరం తెచ్చుకోవాలనుకుంటారు. గసంటి వాళ్ళకి మన దగ్గర ఏమన్నా పాలసీలు కానీ స్కీమ్ మన దగ్గర కూడా గోల్డ్ పర్చేస్ ప్లాన్ ఉంది కదా, అంటే కొత్తగా ఆలోచన చేస్తారా? పర్చేస్ ప్లాన్ ఉంది, ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. సో అదేంటంటే ఒక్కసారే పర్చేస్ చేయలేని వాళ్ళకి ఏంటి అంటే మనం మంత్లీ సపోజ్కి కస్టమర్ ఒక నెలకి ఒక 5,000 కానీ 10,000 కానీ ఎంతో కొంత పే చేసుకొని 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ 11 మంత్స్కి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? సపోజ్ ఒక మంత్లీ ఒక 10,000 పే చేశారు కస్టమర్, ఒక 11 మంత్స్ కస్టమర్ కడతారు అంటే దానికి ఎంత 1,10,000 అవుతుంది. ఈ 1,10,000కి ముకుందా తరపు నుంచి ఒక 1 మంత్ బోనస్ అడిషనల్గా వస్తుంది మేడం. సో అది కాకుండా కూడా ఆ 1,20,000 వర్త్కి ఆర్ఎస్ గోల్డ్ రేట్ ప్రకారం ఎంతైతే వెయిట్ వస్తుందో దానికి తరుగు మజూరీ కూడా లేకుండా ఇస్తున్నాం మనం. వా చూసిండ్రా, కస్టమర్ బంపర్ ఆఫర్ పెట్టేసిండ్రు. అంటే ఒకటే పారి కొనుక్కోలేని వాళ్ళు జరంత పైసలు జమ చేసుకొని కూడా కొనుక్కోవచ్చు. విన్నారు కదా, అన్ని చూపించినాము. ఇంకా మన దుకాణం గురించి అంటే ఏం చెప్పాలనుకుంటారు సార్? మన తాన ఎట్లుంటాయి, మన తాన మోడల్స్, ఇక మన ఊళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు మన దుకాణం గురించి? మన తాన ఉంటే లాభం ఏంది? మన ముకుందా జ్యువెలర్స్లో పర్చేస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ 2,000 నుంచి మీరు ఎంతైనా పేమెంట్ చేసుకోవచ్చు. సో అప్రాక్స్ ఒక మంత్లీ ఒక 10,000 పే చేసినట్టయితే కస్టమర్ 11 మంత్స్ పే చేయాల్సి వస్తుంది. ఈ 11 మంత్స్ గాను పే చేసినందుకు గాను కంపెనీ అనేది 1 మంత్ బోనస్ ఇస్తుంది. ప్లస్ ఆఫ్టర్ 11 మంత్స్ అనేది గోల్డ్ రేట్ ప్రకారంగా ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్కి వితౌట్ వేస్టేజ్ అనేది కస్టమర్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ కస్టమర్ పే చేయాల్సింది జస్ట్ 3% GST అండ్ స్టోన్ కాస్ట్ మాత్రమే. అండ్ వేస్టేజ్ లేకుండా కస్టమర్ తీసుకునేందుకు ఇది కూడా బెస్ట్ ఆప్షన్. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, మొత్తం సార్ ఏం చెప్పిండో సార్ మాటలనే విన్నారు. నేను గిట మొత్తం దుకాణం మొత్తం చూపించిన, ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి వెరైటీలు, మనకి ఏ డిజైన్ కావాలంటే అది చేసుకొని చూపించు. ఇప్పుడు కొత్తపేటలో కొత్తగా దుకాణం చాలా చేసారు. ఇదివరకు ఇంకేడైనా ఉన్నాయి సార్ మనకి? సో ప్రజెంట్ ఫస్ట్ కూకట్పల్లి, తర్వాత ఖమ్మం, నెక్స్ట్ ఇది కొత్తపేట 3వ బ్రాంచ్. అండ్ ఫ్యూచర్ లో కూడా నాకు తెలిసి ఈ ఇయర్ లో కూడా కొన్ని బ్రాంచెస్ ప్లానింగ్ లో ఉన్నాయి. ఇంకా చాలా చేస్తారంట. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒకసారి ఆడుచుకొని వర్రి. ఇక్కడ అన్ని దుకాణాలతో మీరు చూడుండ్రి, ఆడెట్లున్నాయి ఈడెట్లున్నాయి చూసినాకనే నమ్మినాకనే కొనుండ్రి. ఇక ఒకటేసారి కొనలేని వాళ్ళు కూడా ఎట్లా కొనవచ్చు, అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒక్కపారి ఆటో మాట్లాడుకున్న బండో ఏదో ఒకసారి వచ్చి ఆడుచుకొని వర్రి. అప్పుడు మీకే తెలుస్తుంది బంగారం రేట్ పిరమవుతుందట, అగ్వ కాదట. దెబ్బ కొనుక్కోరి అయిపోతుంది, లేకపోతే స్కీమ్ అయినా కట్టుకోరు. సరేనా? ఇక ఉంటాం, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.